రైట్, ఇక తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై వర్షాల ప్రభావంపై అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధులు 2 తెలుగు రాష్ట్రాల నుంచి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, కిషోర్ అండ్ శ్రీధర్ శ్రీనివాస్. ఇక వారిని అడిగి అప్డేట్స్ని తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, అసలు ఏపీలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? మేము ఆ జాబ్ చేయదలుచుకోలే. కిరణ్, ఏపీలో వర్షాల పరిస్థితి ఏంటి? వాల్యూమ్ పెంచు. రైట్, కిషోర్ని అడిగి అప్డేట్స్ని తెలుసుకుందాం. కిషోర్, వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది ఏపీలో? ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎడతెరిపిన వానలు కురుస్తాయని తెలుస్తుంది. అలాగే గత 3 రోజుల నుంచి కూడా ఈ వర్ష ప్రభావం వల్ల వాగులు వంకలు పొంగిపోతున్నాయని తెలుస్తుంది. అలాగే అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు చేసి వీటికి సంబంధించి అంటే లంక గ్రామాలన్నీ కూడా ముప్పుకు గురయ్యే పరిస్థితి కనబడుతుంది. అలాగే లంక గ్రామాల దృష్ట్యా ముందు ఏదైతే ముప్పుకు గురవుతాయో వాటిని ప్రత్యేక అధికారులని అక్కడ ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం ప్రస్తుతం లంక గ్రామాలని అంతటా కూడా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నట్టుగా ఉంది. అలాగే వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ తినడానికి కానీ తాగడానికి కానీ నీరు లేని పరిస్థితి కనబడుతుందని చెప్పి తెలుస్తుంది. దాని మీద ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ముగ్గురు కలెక్టర్లకి కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తుఫాను కారణంగా పాఠశాలకు కూడా సెలవులు ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. ఈ రోజు శనివారం ఆదివారం కావడం వల్ల ప్రధానంగా తుఫాను ప్రభావం ఏర్పడడం వలన లంక గ్రామాలే కాదు అటు రోడ్లు వాగులు వంకలు కూడా పొంగి పొరలుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఎగువ నుంచి వచ్చే వాటర్ ని ఇప్పటికే దిగువకి విడుదల చేసే ప్రయత్నంలో ప్రస్తుతం లంక గ్రామాలన్నీ మునిగే పరిస్థితి కనబడుతుందని చెప్పి ఇప్పటికే అధికారులు తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే రానున్న ఇంకా 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కనబడుతుందని చెప్పి అధికారులు తెలియజేసినప్పటికీ కూడా కొంతమంది ముప్పుకు గురయ్యే పరిస్థితి కనబడుతుందని చెప్పి అధికారులు తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది జ్యోతి. అలాగే అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహించుకుని ఈ వర్ష ప్రభావం వల్ల పంటలు కానీ అటు ఎవరైతే లంక గ్రామాల్లో కానీ ఇటు రోడ్లు ఎవరు కూడా మత్స్యకారులకైతే కనుక ప్రధానంగా వేటకి వెళ్ళొద్దని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే అధికారులు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే మత్స్యకారులకి అటు లంక గ్రామాల్లో ఉన్న ప్రజల్ని ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం చేసుకుని వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించే ప్రయత్నంలో జిల్లాధికారులు నిమగ్నమై ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడంలో అధికారుల చర్యలు ఏ విధంగా ఉన్నాయి? అధికారులు మాత్రం అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికారులకు మాత్రం ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా లంక గ్రామాలే కాదు మత్స్యకారులు అంటే ఎక్కువ కోస్టల్ బెల్ట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా కోస్టల్ బెల్ట్ ఎక్కువగా ఉన్న ప్లేస్ ఉండడం అందులోని మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి అధికారులు తెలియజేయడం. ఎందుకంటే సుమారు వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి ఎడతెరిపిన వానలు కురడం వల్ల ఎగువ నుండి వాటర్ రావడం నెక్స్ట్ అల్పపీడన తుఫాన్ గా మారడం అనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంలో అధికారులు కూడా పూర్తిగా మత్స్యకారులను ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి అలాగే లంక గ్రామాల్లో ఉన్న ప్రజల్ని ముప్పుకు గురయ్యే ప్రదేశాలని ప్రత్యేకంగా శ్రద్ధ చూపించే వారిని ప్రస్తుతం ఏదైతే సూక్ష్మ ప్రాంతాలకు తరలించే విధంగా అధికారులు నిమగ్నమయ్యే తెలుస్తుంది. అలాగే ఆక్వా రైతులకు కూడా తీవ్ర నష్టం కలిగించే ప్రయత్నం కలుగుతుంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ఆక్వా రైతులకి సంబంధించి పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే అధికారులకి తెలియజేయాలని చెప్పి ఇటు పవర్ కట్ కానీ ఇటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటారని చెప్పి తెలుస్తుంది జ్యోతి. రైట్.